క్రీడలు కూడా మనిషిని ఉన్నత శిఖరంలో చేర్చుతాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి విద్యార్థులకు చదువుతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా చాలా అవసరమని, అందుకు రోజు వ్యాయామం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. గురువారం నారాయణఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రోజు క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. చదివే కాదు, క్రీడలు కూడా మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని అన్నారు. అన్ని క్రీడలలో కూడా పథకాలు సాధించాలనే ఉద్దేశంతో, ఒక మోటివేషన్ స్పిరిట్ వల్ల ఉండాలనే ఉద్దేశంతో ఇది జాతీయ క్రీడా దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నింటిలో మనకు వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇది బ్యాడ్మింటన్లో కానీ, షటిల్లో కానీ, ఇతరత్ర కొంచెం కొంచెం రోజు రోజుకు మనకు మెడల్ సంఖ్య కొంచెం పెరుగుతూ ఉన్నాయి ఒలింపిక్స్లో. కాకపోతే ప్రభుత్వాలు ప్రోత్సహించకపోవడం వలన అంటే కూడా కొన్ని వెనుకబడ్డాయి. ఇప్పుడు సార్ గారు చెప్పడం జరిగింది, విశ్వనాథ్ సార్ గారు స్కూల్లో ఇక్కడ కూడా మాకు వచ్చేటే 10,000, ఆ 10,000ల్లో ఎక్కడ కూడా మాకు సరిపోతలేదు సార్ అని చెప్పడం జరిగింది. నాకు తెలియదు టీషర్ట్స్ ఇస్తే ఎక్కువ మంది పిల్లలు వస్తారని. టీషర్ట్స్ కాదు, ఇది చాలా మీరు ఇంట్రెస్ట్తో రావాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి. ఇంకేంటంటే పొద్దున్న లేచి 6 గంటలకు దీని ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు చదువులో రాణించాలన్నా మనకు ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా. అంటే రోజు మీరు వాకింగ్ చేస్తూ ఉంటే, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే బాడీలో రక్త ప్రసరణ అనేది ప్రతి అవయవానికి కరెక్ట్గా రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మెదడుకు రక్త ప్రసరణ చాలా చాలా అవసరం. మెదడు మీకు అందరికీ తెలుసు, వేరే ఆర్గన్స్ అన్నీ పనిచేస్తాయి, కానీ మెదడుకు ఒక 5 నిమిషాలు మనకు గ్లూకోజ్ సప్లై చేయలేదు అనుకోండి, రక్త ప్రసరణ లేదనుకోండి, మెదడు డ్యామేజ్ అయిపోతుంది. మళ్ళీ డ్యామేజ్ అట్లే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ అది పనిచేయదు. దాని కెపాసిటీ 100% కెపాసిటీ ఉందనుకోండి, దానికి రక్త ప్రసరణ తగ్గిపోయింది అనుకోండి, 100% నుండి 98%, 95% ఇట్లా దాని పనితనం బ్రెయిన్ పనితనం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు చదువులలో కూడా రాణించలేరు. చదువులలో కూడా చదివింది గుర్తుండదు, పరీక్షకు పోయేసాక అరే ఏమో చదివినా అది అంటే మీరు రాసుకున్న ఎగ్జామ్లో కూడా కరెక్ట్ టైంకి రాయాలి. అందరంతే, విద్యార్థులు అందరంతే. వాళ్ళు టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంకరు, లేకుంటే మనం జస్ట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన, సెకండ్ క్లాస్లో అందరూ సమానమే. భగవంతుడు అందరికీ తెలివి కరెక్ట్ ఇస్తాడు, కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది. మనం వాళ్ళేమో ఇమ్మీడియట్గా చదివింది ఇమ్మీడియట్గా రాసేస్తారు. 100కి 100% మనం చదివింది 100% ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. తర్వాత అందులోనే కొంచెం డల్ ఉంటారు, సరిగ్గా మెదడు యూజ్ చేయం మనం. అటువంటి వాళ్ళకు 98%, 96% వస్తుంది. ఇక అసలే బ్రెయిన్ యూజ్ చేయడం వాళ్ళకి అది పాస్ అవుతారు, లేకుంటే ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు